వెల్కమ్ టు పూరా లోకల్. ఓ 14 ఏళ్ల కుర్రాడు వేసవికాలం సెలవులు వస్తే స్నేహితులతో ఆడుకుంటూనో ఐస్ క్రీంలు తింటూనో ఊళ్ళకు వెళ్తూనో ఆనందంగా గడిపేస్తారు. కానీ ఈ బుడ్డోడు మాత్రం మైదానంలో మంటలు పుట్టించాడు. అంతర్జాతీయ స్థాయిలో పోటీ, అత్యంత తీవ్రత ఉండే ఐపీఎల్ మ్యాచ్లో మేటి బౌలర్ల బౌలింగ్ ఊచకోత కోసి ఆహా అనిపించాడు. ఈ కుర్రాడికి 14 ఏళ్లంటే నమ్మమని ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యేలా బ్యాట్‌తో పెను విధ్వంసం సృష్టించాడు. ఇంతలా ఫేమ్ తెచ్చుకున్న ఈ అబ్బాయి పేరు వైభవ్ సూర్యవంశీ. ఈ రాజస్థాన్ రాయల్స్ చిన్నోడు బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతూ 6లు, 4ల మోతతో హైలైట్స్‌ను తలపిస్తూ కేవలం 35 బంతుల్లోనే శతకం బాదేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఫలితంగా 200 పరుగుల లక్ష్యాన్ని కూడా అలవోకగా ఛేదించి గుజరాత్ను చిత్తుగా ఓడించింది రాజస్థాన్. వైభవ్ వీర విధ్వంసంతో సునాయాసంగా ఛేదించేసింది రాజస్థాన్. అయితే 6 లేదంటే 4 ఇలా సాగింది వైభవ్ ఆట. నిర్భీతిగా స్వేచ్ఛగా బ్యాట్ జులిపించాడు వైభవ్. చక్కని టైమింగ్, పవర్తో సిరాజ్, ఇషాంత్, సుందర్ వంటి బౌలర్లను అతడు దంచేస్తుంటే స్టేడియం ఉర్రూతలూగిపోయింది. సిరాజ్ బౌలింగ్ స్ట్రైట్ 6తో మొదలెట్టిన వైభవ్ ఏ దశలోనూ తగ్గలేదు. కనికరమే లేకుండా కొట్టుకుంటూ పోయాడు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.